నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ మహేందర్ నాయుడు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, మిథున లగ్నం వారు ఎలాంటి జెమ్ స్టోన్స్ ని ధరించకూడదు సార్? మిథున లగ్నం ఓకే. మిథున లగ్నం బుద్ధ దేవత అధిపతి ఉంటాడు బుద్ధుడు. ఓకే, బుద్ధుడు. బుద్ధుడికి అతి శత్రుడు చంద్రుడు. అందుకనే మీరు మిథున లగ్నం ఉన్నారనుకోండి, జీవితంలో ముత్యం అనేది ధరించదు. ముత్యం అనేది ధరించకూడదు. ఎందుకంటే ముత్యం ఏ స్థానంలో ఉన్నా కూడా మీరు ఎక్కడ ధరించినా మీ ఫైనాన్షియల్ ప్రాబ్లం, మరి మీకు కోపం కూడా బాగా వస్తుంది ముత్యం ధరిస్తే. విచిత్రంగా ఉన్నది. ముత్యం పెట్టుకుంటే అందరు ఏమనుకుంటారు, మీ కోపం చల్లారుతుంది అనుకుంటారు. కానీ అదే ముత్యం మీరు మిథున లగ్నం వాళ్ళు పెట్టుకుంటే మాత్రం వాళ్ళకి కోపం పెరుగుతుంది, బీపీ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది, ప్లస్ వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా అవుతుంది. ముత్యం పెట్టుకుంటే మిథున లగ్నం వాళ్ళు. అలానే రూబీ అంటే సూర్యుకి సంబంధించింది కూడా వాళ్ళ స్టోన్ అసలు ధరించకూడదు. సూర్యుడికి సంబంధించిన స్టోన్ కూడా వాళ్ళు ధరించకూడదు. దానివల్ల ఆ సూర్యుడికి సంబంధించిన స్టోన్ ధరించుకుంటే ఫ్యామిలీ మధ్యలో అన్నదమ్ములతో గొడవలు అవుతాయి. అది అలాంటి రూబీ స్టోన్ అనేది వాళ్ళు ధరించకూడదు మిథున లగ్నం వాళ్ళు. అలానే పగడం అనేది కూడా వాళ్ళు ధరించకూడదు. దానివల్ల పగడం ధరిస్తే కూడా వాళ్ళకి హెల్త్ ఇష్యూ ప్రాబ్లం వస్తాయి. వాళ్ళకు హెల్త్ ప్రాబ్లం, ఇక ఏ పని కూడా వాళ్ళది కాదు. అక్కడ పగడం ధరించారనుకోండి, జీవితంలో ఎలాంటి పని కూడా వాళ్ళు ఆలోచిస్తారు కదా, ఈ పని మనకు కావాలని, ఆ పనులన్నీ అన్నీ ఆగిపోతాయి. ఏ పనులు వాళ్ళకు ముందు సాగాయి. అందుకనే జీవితంలో మిథున లగ్నం ఉన్న వల్ల బుద్ధ దేవత అధిపతి వల్ల చంద్రుడికి సంబంధించిన ముత్యం, సూర్యుడికి సంబంధించిన రూబీ, ఇంకా కుజుడికి సంబంధించింది పగడం. ఈ 3 స్టోన్ని వీళ్ళందరూ అవాయిడ్ చేయాలి. ఈ లగ్నం వారికి శత్రువులు వీళ్ళు శత్రువులు. దీని తర్వాత శత్రువులు అంటే వీళ్ళకు కొన్ని నీచ గ్రహాలు కూడా ఉంటాయి కదా, దాని ప్రకారం కూడా వస్తుంది. చంద్రుడు శత్రువు కానీ సూర్యుడు శత్రువు కాదు. కానీ నీచ స్థానం ఉన్న వల్ల ఈ వాళ్ళు సూర్యుడిని ధరించకూడదు. సూర్య సంబంధించింది రూబీ వాళ్ళు కూడా వీళ్ళు ధరించద్దు. ఈ 3 స్టోన్ వీళ్ళు ధరించకుండా ఉంటే మిగతా అన్ని ధరించడానికి వాళ్ళకు ఉన్నాయి. మిగతా 6 వాళ్ళు పెట్టుకోవచ్చు. కానీ అది కూడా అంటే మిగతా 6 గురించి చెప్పండి సార్, ఏవేవి పెట్టుకోవాలి? ఏదైనా పెట్టుకోవచ్చు వాళ్ళు. మిగతా ఏదైనా ఇప్పుడు కనక పుష్కర రాగం ఉన్నది వాళ్ళు ధరించవచ్చు. అది మిగతా అంటే వాళ్ళ లగ్న చత్ర చూసినాకనే, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, వాళ్ళ జాతకం చత్ర చూసినాక, పూర్తిగా వాళ్ళు చూసినాక వాళ్ళ గ్రహాలు ఎలా ఉన్నాయి, ఎన్ని డిగ్రీస్లో ఉన్నాయి, ఏ స్థానంలో కూర్చున్నాయి, అప్పుడే చూసి చెప్పచ్చు మిథున లగ్నం వల్ల ఈ ధరించాలి. మిథున లగ్నం అంటే మళ్ళీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ టైమ్ ఆఫ్ బర్త్ పర్ఫెక్ట్ ఉంటే వాళ్ళ జాతకం ప్రకారం వాళ్ళకి ఈ స్టోన్స్ పడుతుంది. అప్పుడు వాళ్ళకి మేము స్టోన్స్ ఇస్తాం, వాళ్ళకి మంత్రం ఇస్తాం, వాళ్ళకి సమయం ఇస్తాం, అన్ని ఇచ్చి వాళ్ళకి మేము ధరించడానికి వాళ్ళకు మేము చెప్తాం. ఈ స్టోన్స్ మీరు ధరిస్తే మీకు బాగుంటాయి. కానీ మిథున లగ్నం వాళ్ళు ఎప్పుడు కూడా ముత్యం ధరించకూడదు, రూబీ ధరించకూడదు, పగడం ధరించకూడదు. ఈ 3ని వాళ్ళు అవాయిడ్ చేస్తే మిగతా ఏదైనా స్టోన్స్ వాళ్ళ జాతకాన్ని చూసి, దగ్గర ఏ అస్ట్రాలజీలో ఉన్నా కూడా వాళ్ళ దగ్గర చూసి ఈ స్టోన్ నేను ధరించుకోవచ్చు అని అనుకుంటే వాళ్ళు ధరించుకోవచ్చు. కానీ డిగ్రీ వైజ్ కూడా చూసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ అంటే డిగ్రీ వైజ్ని చూసినాకనే జేమ్ స్టోన్ అనేది మనం ధరించుకోవాలి. మిథున లగ్నం అంటేనే బుద్ధుడు అని అన్నారు, బుద్ధుడు అధిపతి. సో బుద్ధుడికి గ్రీన్ కలర్, వాళ్ళు ఎవరైనా గ్రీన్ కలర్ వేసుకోవచ్చా? మిథున లగ్నం వాళ్ళు కూడా అక్కడ చూడాలి. ఆ టైంలో ఒకవేళ అదే మిథున లగ్నంలో బుద్ధుడు 25 డిగ్రీలో ఉన్నది అనుకోండి, ధరించొద్దు. వేరే చాలా స్టోన్స్ ఉంటాయి కదా, ఇంకా 5-6 ఉంటాయి కదా, దానిలో ఏదో ఒకటి మనకు ఉపయోగపడుతుంది కదా, ఆ ఉపయోగపడేదే మనం ధరించాలి. సో వాళ్ళ పేరు మీద మీరు డిగ్రీస్ చెక్ చేస్తారు? లేదు, పేరు మీద కాదు, వాళ్ళ లగ్న చార్ట్ మీద మనం డిగ్రీ చెక్ చేస్తాం. ప్రతి ఒక్క జేమ్ స్టోన్కి డిగ్రీ వైజ్ కంపల్సరీ ఉంటుంది. ఆ గ్రహకి ఇన్ని డిగ్రీస్లో ఇక్కడ కూర్చున్నాడని ఆ డిగ్రీస్లో చూసినాక మనం జేమ్ స్టోన్ అనేది ధరించాలి. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయితే పేరు, డేట్, టైం చెప్తే మీరు చెప్తారా? ఎలాంటి ఎక్కడి నుంచి ఉన్నా మా దగ్గర చేపించుకోవచ్చు. లేదు మీరు ఓన్లీ మేము ఏ జేమ్ స్టోన్ ధరించాలి సార్ అంటే అది కూడా చెప్తాం. మా ఫీజు తీసుకొని మీ ఈ జేమ్ స్టోన్ ధరించుకోండి అని చెప్తాం. దాని గురించి మంత్రం చెప్తాం, అవన్నీ చెప్తాం. మీరు ఏ ఊర్లో ఉన్నా అక్కడ మీరు చేయించుకోవచ్చు. ఏ రోజు ధరించాలి అది చెప్తాం, ఏ మంత్రంతో ధరించాలి అది కూడా చెప్తాం. అనేక ప్రాబ్లమ్స్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతూ ఉంటారు కదా, ప్రతి ఒక్క ప్రాబ్లం మీరు సాల్వ్ చేస్తారు. ఇలా మనం మిథున లగ్నం గురించి చెప్పాం. ఏంటంటే వాళ్ళు చంద్రుడికి సంబంధించి ముత్యం ధరించద్దు, సూర్యుడికి సంబంధించి రూబీ ధరించద్దు, కుజుడికి సంబంధించి పగడం ధరించద్దు మిథున లగ్నం వాళ్ళు. ఓకే, తప్పకుండా సార్. మిథున లగ్నం వారు ఎలాంటి జెమ్ స్టోన్స్ ని ధరించకూడదు, ధరిస్తే ఎలాంటి అపశకునాలు అవుతాయి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, నమస్తే. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ని కలవాలి, మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.